నమస్తే. ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ ప్రజలంతా కూడా టీవీలకు అతుక్కుపోయారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. ఇవాళ కేసీఆర్ వస్తాడని అందరూ అనుకున్నట్టుగానే కేసీఆర్ వచ్చారు. కానీ పట్టుమని 10 నిమిషాలు కూడా సభలో లేడు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ ఇట్లొచ్చి వెళ్ళిపోయిన ఒక మెరుపు తీగ లెక్క. ఒకసారి ఇదే అంశం గురించి డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు. హనుమంతరావు గారు నమస్తే. సో చాలా వరకు అసెంబ్లీ సమావేశాల మీదనే తెలంగాణ ప్రజలంతా ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ కూడా ఫోకస్ పెట్టింది. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అంటే ఆయన ఇట్లొచ్చి అట్లా వెళ్ళిపోయాడు. ఏంది మీ కామెంట్? చూడండి, గత వారం 10 రోజుల నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్, అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, వీరు ఏం సమాధానాలు చెప్తారు? ప్రభుత్వం దేనికి అనుకూలం ఉన్నది, దేనికి అనుకూలం లేదని తెలుసుకోవాలంటే ప్రజలకు కూడా తెలియాలి కదా. ఎంతసేపటికి మేము తోలు తీస్తాం, లేకుంటే అది చేస్తాం అని గొప్పలు చెప్పడం, ఒకరినొకరు విమర్శించుకోవడం. కానీ ప్లాట్ఫామ్ ఏది? అసెంబ్లీ. అసెంబ్లీలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి? గతంలో మీరు ఎందుకు ఓడిపోయినరు, ఇవాళ మీరు తప్పు చేసిండ్రని వీళ్ళు అంటున్నారు. లేదు మీరే తప్పు చేసిండ్రని వీళ్ళు అంటున్నారు. కనుక ఏదైనా ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడితే ప్రజలకు సరి అయిన సందేశం పోతుంది. అంతేగాని ఎంతసేపటికి రోజు పేపర్లలో, టీవీలలో చూడడం, అరే అసెంబ్లీ వచ్చింది, ఇప్పటికన్నా న్యాయం జరుగుతుంది, మనకు నీళ్ళు వసతులు కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ కూడా నెరవేరుతాయని ఎంతో ఆశతో అందరు టీవీల ముందు కూర్చున్నారు. మరి అపోజిషన్ లీడర్గా కె చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి రావడం, దానికి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కరచాలనం చేయడం, మంత్రులందరూ కూడా కలవడం, ఆఖరుకు మరి ముఖ్యమంత్రి గారు నీ ఆరోగ్యం బాగున్నదా, ఎట్లున్నదని అడగడం, ఇంతవరకు సరిపోయింది. ఆ తర్వాత జాతీయ గీతం పాడగానే అది ఇది చనిపోయినరు కొందరు. ఎప్పుడే కానీ ఎట్లుంటుందంటే అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదటి రోజే ఎవరైతే చనిపోతారో వాళ్ళ గురించి సంతాపం తెలిసే అవకాశాలు ఉంటుంది. దానికంటే ముందు ఆయన వెళ్ళిపోవడం ఏం సంకేతం? ఇంకా మీదికి వెళ్ళి ఏమంటున్నారు, మాకు 15 రోజులు ఇవ్వాలని ఒక ఆయన అంటున్నాడు సమావేశం, ఒక ఆయననేమో ఇంకా ఎక్కువ రోజులు ఇవ్వాలని ఇంకో పార్టీ అంటుండ్రు. కానీ మీరు అసెంబ్లీలో వచ్చి వాదోపవాదాలు చేస్తే ప్రజలు ఏది కరెక్టు, ఏది రాంగ్ అనేది జనానికి తెలియాలి కదా. ఎన్నికల ముందు మీరు వాగ్దానాలు చేశారు, అది పూర్తి అయినాయా లేదా అనేది ఒక సబ్జెక్టు. రెండోది, ఇవాళ నీటి సమస్య మీద పాలమూరు, దాని మీద పెద్ద సీరియస్ డిస్కషన్ అవుతుంది. మీరే అన్నారు 300 కిలోమీటర్ల దూరం కృష్ణానది పడుతుంది, కానీ ఏది పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగింది అన్నారు. అది ఆ మాట అసెంబ్లీలో డిస్కషన్ చేస్తే దానివల్ల ప్రజలకు లాభం అవుతుంది, మీ పార్టీ పురోగతి కూడా. అరే పార్టీలో బాగా మాట్లాడింది అనేది ప్రజలకు ఎవరు కరెక్ట్ మాట్లాడుతున్నారు, ఎవరు రాంగ్ మాట్లాడుతున్నారు అనేది తెలుస్తుంది. దానికంటే ముందు నువ్వు వెళ్ళిపోతే బయట ఏదన్నా మాట్లాడవచ్చు, దానికి విలువ లేదు. కానీ అసెంబ్లీలో మాట్లాడడం దానికి విలువ ఉన్నది. దానికి ప్రభుత్వం కూడా ఏదన్నా తప్పు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే మీరు వెళ్ళిపోవడం వల్ల మంచి సాంప్రదాయం అయితే కాదనేది నా ఉద్దేశం. దమ్ముంటే రా అని మీరే పిలిచారు, అని వాళ్ళు వచ్చిండు, మొదటి రోజు హాజరయ్యాడు. సో రేపు ఎల్లుండి కంటిన్యూగా వచ్చే అవకాశం కనబడుతున్నదా? చూడండి, న్యాయంగా చెప్పాలంటే ప్రజలందరూ తెలుసుకునేది ఏంటంటే ఇది ప్రభుత్వంలో ఉన్న పార్టీ, అపోజిషన్లో ఉన్న పార్టీ వాదోపవాదాలు వినిపిస్తే ప్రజలు ఏది మంచిది, ఏది చెడ్డ అనేది అవగాహన వస్తుంది. దానికంటే ముందు మీరు వెళ్ళిపోతే ఓన్లీ పేపర్లలో, టీవీలలో చెప్పుకోవడం, ఈ స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం, ఆ స్టేట్మెంట్ దీంతో ప్రజలకు న్యాయం జరగదనేది నా ఉద్దేశం. బట్ కేసీఆర్ అడుగు పెడితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గుండె ఆగిపోతుందని మన కేటీఆర్ చెప్పారు. ఇలా ఏ గుండె ఆగినట్టు ఏం కనబడతలేదు, బట్ కంటిన్యూ అవుతారా కాదు? ఓన్లీ పెద్ద స్టేట్మెంట్లు, కానీ ఇంప్లిమెంట్ ఏమి లేదనేది నా ఉద్దేశం. స్టేట్మెంట్లు చాలా బాగుంటుంది, అర్థం ఉంటుంది, ఆయన కింద పడిపోతాడు, ఈయన లేచిపోతాడు అనేది ఇది కాదు. ప్రజలకు వాస్తవాలు తెలవాలంటే
ప్రభుత్వంలో ఉన్న పార్టీ అసెంబ్లీ పెట్టింది, ఏది 10 రోజులు పెట్టినా మీరు ఇంకా ఎక్కువ డిమాండ్ కూడా చేస్తున్నారు. కానీ మొదటి రోజే మాజీ ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ కేసీఆర్ గారు వెళ్ళిపోవడం సందేశం ఏంది? దానికి ప్రజలకు ఏం చెప్తారు? మీరు బయట ఏది మాట్లాడినా ఇక ప్రజలు పట్టించుకోరు. అరే వీళ్ళు అన్ని ప్రగల్భాలు చేస్తారు కానీ ఇంప్లిమెంట్ జరగదనే ఆలోచన ప్రజలకు వస్తుందనేది ఒక సీనియర్ నాయకుడిగా నా ఉద్దేశం. ఇప్పుడు రేపు సభ సీరియస్ డిస్కషన్లో ఒకవేళ కేసీఆర్ పాల్గొంటే మీ పార్టీ నాయకులు, మీ ముఖ్యమంత్రి, మంత్రులంతా సిద్ధంగా ఉన్నారా వాళ్ళకి కౌంటర్లు ఇవ్వనికే, వాళ్ళని తట్టుకోనికే? అది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. వాళ్ళు దీని మీద స్టడీ చేసిండ్రు. గతంలో వీళ్ళేం చేసిండ్రు, వీళ్ళు 10 ఏళ్లలో వీరు పాలమూరుకు ఎంత అన్యాయం చేసిండ్రు. కానీ బయట ఏం చెప్తున్నారు? 300 కిలోమీటర్లు కృష్ణానది పోరుతుంది, మహబూబ్ నగర్లో 300 కిలోమీటర్లు నీళ్లు వచ్చినా దాన్ని ఉపయోగించుకోలేదని మీరే చెప్పారు. మరి దాని గురించి మాట్లాడాలి కదా. ఎవరు నువ్వు తప్పు చేసినరా మీరు చేసినరా అనేది ప్రజలకు తెలిస్తే, కానీ ప్రజలలో తెలియకుండా అసెంబ్లీ జరిగేటప్పుడు మీరు సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే ప్రజలకు అనుమానాలు ఏర్పడతాయి. ఈ ప్రభుత్వం ఇక రేపటి నుంచి టీవీ కూడా చూడరు. అరే వీళ్ళంతా బోకస్ మాట్లాడతారు, ఆ టీవీ ఎందుకు పెట్టాలని ఆలోచన రాకుండా చూడాలి. మీరు చేసిన పనులు గతంలో మీరు ఏం చేసినో మీరు చెప్పాలి. మేము ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మేము ఏమేమి చేసినామో వీళ్ళు చెప్తారు. దానికి ప్రజలకు లాభం అవుతుంది కదా. కాని పనులు కూడా చేయడానికి మీరు అడిగితే అది ప్రజలకు ఉపయోగపడుతుంది. మీరు అడగకుండా పోతే ఎవరికి నష్టమవుతుంది? ప్రజలకు నష్టమవుతుంది. మీరు మాట్లాడితే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఇప్పటికన్నా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో కూర్చోవాలి, వాళ్ళ మంత్రులు వాళ్ళ శాసనసభ్యులు కూర్చోవాలి, మాట్లాడాలి, జవాబు వస్తుందా లేదా తెలుసుకోవాలి. అప్పుడు మీరు పోయి జనంలో పోయి చెప్పవచ్చు మేము అసెంబ్లీలో మాట్లాడినా సరి అయిన జవాబు రాలేదు, దొంగ తిరుగుడు జరిగిందని. అప్పుడు మీరు ఛాలెంజ్లు చేసింది నిజమవుతుంది. మీరు ఛాలెంజ్లు చేయడం వెళ్ళిపోవడం వల్ల ప్రజలకు మీ మీద తప్పుడు సంకేతనాలు పోతుంది, అసెంబ్లీకి ఉన్న విలువ కూడా పోతుంది అనేది నా ఉద్దేశం. పాలమూరును తొక్కిపెట్టింది కాంగ్రెస్ అంటుంది కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపే పాలమూరును అనగదొక్కుతున్నాయి, వెనక్కి నెడుతున్నాయి. అదే ఆ తొక్కినరా లేక పక్కకు పెట్టినరా అనేది ఎప్పుడు ఏడ జరగాలి? బయట చెప్తే జరగదు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో చెప్తే ప్రజలకు ఎవరిది తప్పు తెలుస్తుంది, ఎవరు అన్యాయం చేసిరు పాలమూరుకు అనేది తెలుస్తుంది. మేము అన్యాయం చేసినామా లేకుంటే 10 ఏళ్ళు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందా అనేది ప్రజలకు తెలియాలంటే అసెంబ్లీలో రావాలి, మంత్రులు రావాలి. అదేవిధంగా వారితో పాటు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావాలి, వాళ్ళ శాసనసభ్యులు రావాలి, ఫ్లోర్ లీడర్ రావాలి. అందరూ వస్తే దాని మీద డిస్కషన్ల వాస్తవాలు ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఏ బహిరంగ సభ పెట్టినా అరే అసెంబ్లీలో ఎట్లా మాట్లాడిరు బయట మీరు అసెంబ్లీలో మాట్లాడకుండా బయట ఎక్కువ మాట్లాడడం, ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల సభలు కూడా పెడతాడు కదా కేసీఆర్. పాలమూరు లాంటి ప్రాంతాల్లో సభలు పెడతా, కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఏళ్ల పాటు నేను పరిపాలనను సహనంతో ఓపికతో చూసినా ఇక 6 గ్యారంటీలు 420 హామీలు అన్నీ కూడా ఆ సభలు నేను చెప్తాను అంటున్నాడు. సభలు పెడతా అంటున్నాడు కదా. అవునండి, పెద్ద సభ పెడతా అని చెప్పినావు. సభ పెట్టేక ముందు అడగరా రేపు నువ్వు ప్రజలు వస్తే నువ్వు పాలమూరుకు వచ్చి బహిరంగ సభ పెడితే ఏం మాట్లాడతావా? ఎందుకు పెట్టావు సభ? అసెంబ్లీలో మాట్లాడావు, వీడు వచ్చి మమ్మల్ని ఏది తెలివి లేదనుకుంటున్నారా? మేము కూడా ప్రజలలో తెలుసు, మాకు లోకల్గా ఏమైంది ఏం కథ వాళ్ళు ఏం మాట్లాడకుండా వచ్చి మాకు వచ్చి హరికథ చెప్తే మేము వినమనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారు రావాలి, వాళ్ళ శాసనసభ్యులు రావాలి, ఏమేం క్వశ్చన్లు అడిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు సరైన జవాబు ఇస్తే ప్రజలకు మంచి సంకేతనాలు అవుతుంది. మేము తప్పు చేస్తున్నామని ఓన్లీ టీవీలలో చెప్పడం లేకుంటే పత్రికల్లో రాయడం తప్పితే ఇవాళ సరైన మీకు అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనేది వాళ్ళు కూడా అంటున్నారు. రా నువ్వు అసెంబ్లీకి అని ఎవరు ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రి గారు కూడా రమ్మంటుండు. మనం తెలుసుకున్నాం మేమేం తప్పు చేసినాం చెప్పండి, నువ్వేం తప్పు చేస్తావు, ఇంకా ముందు మేమేమైనా తప్పులు చేసుకునే మాకు ఇంకా 3 ఏళ్ళు ఉన్నది ప్రభుత్వ పరిపాలన, దాన్ని మేము సరిదిద్దుకోవడానికి అసెంబ్లీలో అపోజిషన్ ఏదన్నా అడిగితే
వాస్తవాలు అడుగుతుంది, ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఫైనల్గా మీరు కాంగ్రెస్ పార్టీ కాదు, చాలా సీనియర్ నాయకులు, అన్ని పార్టీ మంత్రులు ముఖ్యమంత్రులు గతంలో కూడా చూసారు. భాషకు సంబంధించి ఏం మాట్లాడతారు? మాజీ ముఖ్యమంత్రి అయినా, మాజీ మంత్రి కేటీఆర్ అయినా, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా భాషకు సంబంధించి ఏమైనా మాట్లాడతారా? వేదికల మీద, మీడియాలో భాష మీద చర్చ జరుగుతుంది. చూడండి, భాష మీద ఏ భాష మాట్లాడినా ప్రజలు హర్షించే భాష మాట్లాడాలి. మీరు పదవులో ఉన్నారు, పదవులు ఉన్నవాడు ఒక అడుగు ముందుకేసి మనం ఏది మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది కాదు. ఛాలెంజ్లు చేస్తే ఎవరికి కావాలరా పోయి? ప్రజలు నీళ్ళ గురించి అడుగుతున్నారు, ప్రజలు ఉద్యోగాల గురించి అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడితే ప్రజలకు కూడా లాభం అవుతుంది. అది ప్రభుత్వం కూడా న్యాయం చేయడానికి మీరు ఏం అడగకుండా ఓన్లీ మీడియాలో ప్రెస్లో చెప్తే దానికి ఎవరికి లాభం జరగదు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మాట్లాడితే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎంట్రీ మీద ఇటు అధికార పార్టీ అటు ప్రజలు కూడా చాలా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్నారు. ఈసారి కేసీఆర్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, మంత్రిని, ముఖ్యమంత్రుల్ని చీల్చి చెండాడతాడు, ప్రశ్నల వర్షం కురిపిస్తారు, కౌంటర్లకు రీకౌంటర్ ఇస్తారనే ఎక్స్పెక్టేషన్స్ చాలామంది పెట్టుకున్నారు. బట్ మొదటి రోజు 3 నిమిషాలంటే 3 నిమిషాలే సభలో ఉండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. బట్ రేపటి నుంచి కేసీఆర్ వస్తారా రారా అనేది మరొక చర్చ. బట్ చూడాలి, కేసీఆర్ వస్తే మాత్రం ఈసారి వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. ఒకవేళ కేసీఆర్ రాకపోతే గతంలో జరిగినట్టుగానే అసెంబ్లీ సమావేశాలు ఉండేటువంటి అవకాశం. చూద్దాం ఏం జరుగుతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.